తెలంగాణ జాగృతి ఆర్గనైజింగ్ సెక్రటరీ. తెలంగాణ జాగృతి అనేది ప్రజా సమస్యల మీద 119 నియోజకవర్గం టచ్ చేసుకుంటూ 33 జిల్లాల పర్యటన భాగంగా కుకట్పల్లి ఒక భాగం మాత్రమే. మరి దానికి గుమ్మడికాయల దొంగనగానే భుజాలు అనుకుంటూ కృష్ణారావు గారికి అర్థం కావాలి, మరి వారు మాట్లాడినటువంటి వారికే అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నల మీద ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. అక్కడ ఉన్న సమస్యల మీద వారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి వారు మాట్లాడుతూ ఉన్నారు, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాను, చాలా మాట్లాడుతూ ఉన్నాను, నాకు 10-15 సంవత్సరాలు నేనే ఉన్నాను అంటున్నారు. అంటే మీరే 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు వరకు కూడా శ్రీనగర్ స్లమ్ కానివ్వండి, ఇందిరానగర్ కానివ్వండి, అదేవిధంగా అల్లాపూర్ మురికివాళ్ళు ఈ రకంగా ఉన్నాయంటే దానికి మీ ఫెయిల్యూర్ కాదా? ఎందుకు దాని మీద స్పందించలేదు? దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మురికివాళ్ళనే ఉంటా ఉన్నాయి, ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎమ్మెల్యే గారిని అడిగితే నీకు ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకు గుమ్మడికాయ దొంగని వెతుకులాలు అనుకుంటా ఉన్నావు? ఈ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మీరు మాట్లాడదు కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కబ్జాకోరులు ఎవరంటే మొట్టమొదటి వరుసలో ఉండేది మాధవరం కృష్ణారావు. ఈ రికార్డులో తెలంగాణ ఈ కుకట్పల్లి రికార్డులలో దాదాపు 2000 ఎకరాల నుంచి 2 ఎకరాలకు ప్రభుత్వ భూమి ఎందుకు వచ్చింది? ఈ కుంటలు నాలాలు కబ్జా చేసింది ఎవరు? చివరకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా కబ్జా చేసింది ఎవరు? మీరు కాదా? మీ నాయకత్వాలు కాదా? దీనికి సమాధానం చెప్పని దమ్ముంటే అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు కృష్ణారావు గారు. మీరు కబ్జా లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వెనకాల పేదల ముసుగుతో మీరు పోయి వారితో కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? వారు కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఇంకొక విషయం, శంషీగూడ సర్వే నంబర్ 57 విషయంలో కానివ్వండి, బోయిన్పల్లి సర్వే నంబర్ 1 విషయంలో కానివ్వండి, భూములు కబ్జాలైనాయి, కృష్ణారావు గారు అనుచరులే కబ్జాలు చేసినని చెప్పి బోర్న విలపించారు కదా ఈ పత్రికా మిత్రుల ముందే. మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నావు? ఆరోపణలు చేయగానే ఉవ్వెత్తులు లేచి మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నా భూమి కబ్జా చేసిరు, నేను ఈ ప్రాంత ఓటర్ని, నేను ఓటేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే నా భూమిని కబ్జా చేయడానికి వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాని మీద స్పందించలేదు కృష్ణారావు అని అడుగుతా ఉన్నాను. ఇంకొక మాట అడుగుతా ఉన్నాను, ఇష్టం వచ్చిన నోటికొచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు కృష్ణారావు. కుక్క అని నీలాగా కుక్కల్లాగా చిత్తగారిత కుక్కల్లాగా నువ్వు ఏం చేస్తావో సమాజానికి అందరికి తెలుసు. కుకట్పల్లి ప్రజలకు ముఖ్యంగా చాలా బహిర్గతమైన విషయం అది. దానికి మళ్ళీ మాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఖబర్దార్ కృష్ణారావు, నోటికొచ్చిన మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. బాలనగర్ గడ్డి చెరువు ఏమైంది? ఆ కబ్జా మీరు చేసింది కాదా? దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? తర్వాత ఇంకొకటి, కుకట్పల్లిలో మేము అందుబాటులో ఉంటాం అంటున్నారు. 11 తర్వాత మరి కుకట్పల్లి ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉండరని మేము ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా చెప్పండి ముఖ్యమంత్రి వారి ఎమ్మెల్యే గారిని. దాని మీద సమాధానం చెప్పట్లేడు. కబ్జాలు చేసింది నువ్వు, కబ్జాలు అవుతున్నాయని చెప్పినట్టే నీకు ఎందుకు అంత కోపం వస్తూ ఉంది? ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ కృష్ణారావు, నీలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ప్రజల్లో తేల్చుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీలాంటి వాళ్ళు మాట్లాడితే హైదరాబాద్లో ఇంకో దగ్గర పోయి మాట్లాడమేమో, ఇంకో కబ్జాలు బయటకు ఎత్తామో అనుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడలేదు. నీలాంటి వాళ్ళు ఒక్కనే వచ్చినా లేదా నీలాంటి వాళ్ళు గుంపులుగా వచ్చినా సింహం లెక్క నిలబడుతుంది కవితక్క. సింహం లాగానే ముందుకు పోతుంది, ప్రజల అన్నదండలతో ముందుకు పోతుంది. ఇలాంటి పనులు ఎంతమంది గుంపులు వచ్చినా వాళ్ళందరినీ తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.